వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో. ఒక శోకం శ్లోకమైంది. అదే మహారామాయణమైంది. ఒక వేదన వేదమైంది. ఒక జ్ఞాపకం పల్లవిగా మారిందే. వాటి తాలూకు తీపి స్మృతులు అద్భుతమైన చరణాలయ్యాయి. తెలుగు సాహిత్యంలో, సినిమా ప్రపంచంలో తన అక్షరాలతో చెరిగిపోని ముద్రవేసిన మాస్టర్ రైటర్, అక్షర తపస్వి కొమ్మనాపల్లి గణపతిరావు. అది అరణ్యకాండ కావచ్చు, ద రైటర్ కావచ్చు, అసావేరి కావచ్చు, వెండితెరపై సంచలనం సృష్టించిన అభిమన్యుడు, కలెక్టర్గారి అబ్బాయి కావచ్చు, రామ్గోపాల్ వర్మ క్లాసిక్ రంగీలా కావచ్చు, లేదా బుల్లితెరను ఏలేసిన ఎన్నో సూపర్ హిట్ ధారావాహికలు కావచ్చు. తన అక్షరాలతో లక్షలాది మంది గుండెల్లో అభిమాన సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న కొమ్మనాపల్లి గణపతిరావుగారు తొలిసారిగా తనకోసం తాను రాసుకున్న ఒక ప్రత్యేకమైన పాట వెనుక ఉన్న కథ ఏంటి, ఆ పాట నేపథ్యమేంటి అని తన మాటల్లోనే ఫోన్లో ముఖాముఖీ ద్వారా చెప్పబోతున్నారు. మరెందుకు ఆలస్యం, ఆయన మాటల్లోనే ఆ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ రోబో ప్రేక్షకులకు నమస్కారం. నేను కొమ్మనాపల్లి గణపతిరావుని మాట్లాడుతున్నా. ఈ మధ్య నేను కొన్ని పాటలు రాయడం జరిగింది. అవి ప్రస్తుతం స్పాటిఫైలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ పాటలు మీరు వినాలని టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్ ఛానల్లో టీజర్ ఉంచడం జరిగింది. ఆ టీజర్ విని మీరు స్పాటిఫైకి ఆ లింక్ని క్లిక్ చేస్తే స్పాటిఫైలో ఆ పాటలు మీరు వినొచ్చు. విని మీ అభిప్రాయం చెప్తారని చెప్పి నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా సార్, చెప్పండి. ఈ మధ్య మీ ప్రయాణం మారిపోయింది. అంటే మాస్టర్ రైటర్ కొమ్మనాపల్లి గారు కథల నుంచి నవల్లోకి ట్రాన్స్మిషన్ అయ్యారు, నవల నుంచి సినిమాల్లోకి, టీవీలోకి. సరే, కొత్తగా మొదలెట్టిన ఈ పాటల ప్రయాణం దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే పాటలు రాయాలనే ఉత్సాహం నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే కథలు, నావెల్స్, సినిమాలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఈ ఈ ప్రాసెస్లో వచ్చి కాకపోతే ఒక 2 సార్లు ఫోర్స్ చేసి ఒక సినిమాకి మాత్రం ఒక పాట రాశాను. అది ఆత్రేయ గారి ఫోర్స్ మీద. ఓకే. అది ముద్దుబిడ్డలో కృష్ణ గారి హీరో పిక్చర్, టీసీ రెడ్డి గారి డైరెక్షన్, అందులో పాట రాశాను. అది ఇది కొంచెం బూతు టైప్ ఆ పాట. నువ్వు రాయి కొమ్మనాపల్లి అనేసి ఆత్రేయ గారు బలవంతంగా నేను రాయలేను నువ్వు రాయని చెప్పి రాయించారు. అది అఫ్కోర్స్ బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు పాటల సైడ్ నేను ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే నా భార్య చాలా సుదీర్ఘమైన దాంపత్య జీవితం తర్వాత వెళ్ళిపోయింది హఠాత్తుగా నా జీవితంలో నుంచి, అప్పుడు మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఒక 11 నెలల పాటు. అప్పుడు నాకు నేను ఒక అవుట్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ప్రీచింగ్స్ విన్నా, ఎవరి దగ్గర విన్నా సరే, మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటే తప్ప వర్కౌట్ కాదని ఫీలింగ్తో ఆలోచిస్తుంటే నాకు ఏదో పాట రాయాలి. ఎందుకంటే నా భార్య పరంగా నేను పొందిన ఆనందం, నేను ఇప్పుడు పోగొట్టుకున్నది, ఆ వైవిధ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నా ఎమోషన్స్ని అక్షరరూపం ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎందుకు పాటలో రాయకూడదు అనిపించింది. పాట రాశాను. ఆ పాట రాయేసిన తర్వాత అది ఏం చేయాలి రాశాను. ఇప్పుడు నాకు ముందు నుంచి బాగా ఇద్దరం క్లోజ్ కాబట్టి రాంగోపాల్ వర్మ ఒక రోజు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి, ఆ డెన్ ఉంది కదా అయింది, దాంట్లో ఈ పాటలు సునోతో ట్యూన్ చేసే టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఈ పాటను ప్రభావితం చేసింది మీ మిస్సెస్. ఎగ్జాక్ట్లీ. భౌతికంగా నిష్క్రమించడంతో మీరు మానసికంగా ప్రిపేర్ అయ్యారు ఆ పాటలో ఆమెను బతికించాలని. ఎందుకంటే నాతో ప్రతి అనుభూతిని, ఆనందాన్ని షేర్ చేసుకునేది. ఈవెన్ నవల్గా రాసే ముందు కూడా కథని సంక్షిప్తంగా చెప్పేవాడిని. సో మొట్టమొదటి క్రిటిక్ తనే. కొంచెం మేనకోళ్ళు కాబట్టి నిర్మోహమాటంగా మొహం వాయిచేటట్టు కూడా చెప్పగలిగేది. చండాలంగా ఉంది, ఇంకోసారి రాయండి, ఈ టైప్ లో అంత చనువు చిన్నప్పుడు. మొదటి పాఠకురాలు, విమర్శకురాలు, గైడ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే. గైడ్ కూడా. సో అక్కడ ఎప్పుడైతే నాకు ఈ సునోలో సాంగ్స్ ట్యూన్ చేయించే టెక్నిక్, ఒక పక్క రామ్ గోపాల్లోను, మరో పక్క ఇంకో ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్యాణ్ అని,
అంటే ఇద్దరు ఈ కొంచెం సునోలోనే చేయాలని ఐడియా ఎందుకు వచ్చింది? అంటే ఇది మామూలుగా మీకున్న స్టేటస్ కు స్టేచర్ కు ఏదో ఒక సినిమాలో కూడా మీరు రాయొచ్చు. కాకపోతే అంటే ఈ స్పేస్ తీసుకోవడం కారణం మీ పర్సనల్ ఎమోషన్స్ దీంట్లో అయితే సరిగ్గా వస్తాయనా? ఏంటంటే ఇక్కడైతే నాకెవరు కరెక్షన్స్ చెప్పరు. స్వేచ్ఛ ఉంటుంది. ఓకే. స్వేచ్ఛ ఉంటది. సినిమా అంటే ఈ సన్నివేశానికి ఈ పాట. అఫ్‌కోర్స్ నేను పాటల రచయితగా నాకు పెద్ద పేరు ప్రఖ్యాతులు ఏమి సినిమా ఇండస్ట్రీలో లేవు. సో, కాబట్టి మీ ఎవరు ఎమోషన్స్ కు ఫ్రీడమ్ ఉంటుంది. ఎమోషన్స్‌కి ఫ్రీడమ్ ఉంటది. తర్వాత నేను అనుకున్నది రాయొచ్చు. తర్వాత సినిమాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యథాతథంగా మన పాటని అది ట్యూన్ చేసి పాట ఇవ్వదు. ఒక్కోసారి ఆడుగా అంటే నచ్చనట్టు ట్యూన్ వచ్చేసరికి దానికి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అవసరం. మళ్ళీ ప్రాంప్ట్ చేయాలి. పదాలను ఓకే. కొంచెం కట్ చేసి లెంగ్త్‌లు తగ్గించి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మనం ఏం చేస్తాం అది ఇక్కడ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ నాకు అనుకూలంగా నాకు తోచినట్టు చేస్తా. ఆ! మీ పాటకే ట్యూన్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ సినిమాలో వెళ్ళేసరికి సన్నివేశం తగ్గట్టు ఇది బాగోదు సార్ అని డైరెక్టర్ చెప్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు, ప్రొడ్యూసర్ చెప్తాడు. ఇక్కడ నాకు మొత్తం ఫ్రీడమ్. నాకు తోచినట్టు నేను కరెక్ట్ చేసుకోవచ్చు. నేను మానసికంగా పొందిన అనుభూతిని కరెక్ట్‌గా అందులో రిఫ్లెక్ట్ చేసేటప్పుడు వాటిని డిస్టర్బెన్స్ లేకుండా లెంగ్త్‌లు అడ్జస్ట్ చేసుకోగలను. ఆ ఓహ్! ఫ్రీడమ్ నాకు suno.comలో వచ్చింది. కాబట్టి చాలా ఒక ఒక ఈ చాలా పాట సంవత్సరాలు శీర్షిక ఏంటండి? పాటలు అంటే కొమ్మనాపల్లేనండి. శీర్షిక మీద దానికి ఓకే. అంటే ఇందులో బాగా ప్రభావితం చేసిన చరణం ఏమైనా ఉందా? అంటే మీ మిసెస్ బాగా మీరు అందులోకి డెప్త్‌లోకి అంటే వెళ్ళిన చరణం. బాగా అనుభూతి చెందింది, రియాక్ట్ అయింది, రాసింది రావా అలిగావా. అంటే రాణి నా భార్య కోసం నేను రాసుకున్న పాట అది. సో ఓకే. ఆ ఒక ఒక ఎమోషన్‌తో చెప్తారా ఒక పదం? అదేంటి రావా? అలిగావా. అది మీరు అందులో వింటే బాగుంటది. ఎందుకంటే స్పాటిఫైలో నా పాటల ఆల్బమ్ ఉంది. ఓకే. అందులో ఇప్పుడు ఈ మొదటి పాట సాంగ్ ఎక్కడ వినొచ్చండి ఈ పాట? స్పాటిఫైలో లింక్ ఉందా? లింక్‌ని ఆపరేట్ చేసి స్పాటిఫైలో పాటలు వస్తుంది. 11 పాటల ఆల్బమ్ ఒకటి. 'ప్రేమ ప్రేమ' అనేది ఇంకొక సెపరేట్ సాంగ్ ఆల్బమ్. ఓకే. సో అయితే టైమ్ ఇది ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్ ఛానల్ కోసం ప్రత్యేకంగా ఏందంటే మొట్టమొదటిసారిగా కొమ్మనపల్లి గారు స్పందించి రాసిన కథ. పాట అవును. ఒక విధంగా చెప్పాలంటే. ఇంతవరకు మీరు ఓకే. సృష్టించిన పాత్రలు వేరు, అలాగే చేసిన సినిమాలు వేరు, మీరు చేసిన బుల్లితెర వేరు. ఇది దీన్ని మొత్తాన్ని ఒక పాటతో ఈక్వల్ చేయొచ్చా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇది ఎవరి కోసం కాదు. ఓహ్! నా భార్య కోసం. ఎప్పుడు తను నా ముందే ఉన్నట్టు, నాలోనే ఉన్నట్టు, తను నాతోనే ఉంటున్నట్టు. ఇప్పుడు పెద్ద ఫ్లాట్‌లోనే ఒంటరిగా ఉంటున్నప్పుడు పిల్లలంతా లైఫ్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత నేను ఒంటరివాడిని అనే ఫీలింగ్‌తో అప్పుడప్పుడు మానసికంగా వేదంతో నలిగిపోయే టైంలోనూ ఆవిడ జ్ఞాపకాలు, ఆవిడ స్మృతులు అవి మళ్ళీ జ్ఞప్తికి అంటే తెచ్చుకుంటూ ఇన్నేళ్ల అలా దాంపత్య జీవితాన్ని ఈ పాట కాంపెన్సేట్ చేస్తుందా? కనీసం మీకు డెఫినెట్‌గా. ఓదార్పిస్తుందా? డెఫినెట్‌గా రావాలి కదా పాట విన్న తర్వాత అది 'ఎందుకే మౌనం' అంటే పర్టిక్యులర్‌గా ఆవిడ కోసం రాసిన 2, 3 పాటలున్నాయి. అది మా పెద్దబ్బాయి అన్నాడు, "వద్దు నాన్న, వద్దు నువ్వు ఇలాంటివి రాయకు." ఎందుకంటే మళ్ళీ గుర్తు వాడు చేసుకున్నట్టుంటుంది. తట్టుకోలేకపోయాడు. ఎమోషను వాడు మదర్ గుర్తుకొచ్చి కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు. ఇవి మరీ మరి పెరిగిపోతున్న గాయాన్ని ఆ! మళ్ళీ నువ్వేదో కెలుగుతున్నట్టు ఎందుకు ఇలాంటివి రాస్తావు అంటుంటే, నాకు ఇందులో ఓదార్పు ఉందిరా నేను ఇదే రాస్తా. అంటే ఆ! పాపం ఓకే నాన్న, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం యాక్టివ్‌గా ఉండే సాంగ్స్ ఆ! కూడా రా అంటే, ఓకే. అది నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి అన్నట్టు చాలా మనిషి జీవితం గురించి, వాటి గురించి కొంచెం ఉత్సాహభరితమైన పాటలు కూడా రాశా. ఆ ఆల్బమ్‌లో ఉన్నాయి 11 పాటల్లో. ఓకే. సో, ప్రత్యేకంగా ఈ టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్ ఛానల్ కోసం ఈ పాటను మనం లింక్ ఇచ్చి డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సార్. కొమ్మనపల్లి గారిని అభిమానించే అభిమానులందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఇన్ని రోజుల దాకా కొమ్మనపల్లి గారు ఎక్కడ మాటలు వినిపించడం తక్కువ. ఆయన అక్షరాలు కనిపిస్తే తప్ప మాటలు ఎక్కడ వినిపించలేదు. మొట్టమొదటిసారిగా ఆయన మాటలు పాటలుగా అది కూడా తన లైఫ్ పార్ట్నర్, తన శ్వాసలో సగం కరెక్ట్ చెప్పంటే అర్ధ భాగం కాదు పూర్తి భాగమే. సో, తను అవునండి. కోల్పోయిన బాధలో ఉండే ఒక శోకం నుంచి శ్లోకం వచ్చిందంట రామాయణంలో. థ్యాంక్ యూ. సో, కరెక్ట్. కొమ్మనపల్లి గారి మాటలు, పాటలు అవి వినాలనుకుంటే తప్పనిసరిగా మీరు వినండి. టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్‌లో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. కొమ్మనపల్లి గారు చివరిసారిగా ఒక మాట చెప్పండి. ఈ పాట గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్పగలరు? ఇది ప్రేమ గురించి. ప్రేమ ఈ పాట గురించి, మీ వైఫ్ గురించి. నా వైఫ్ గురించి అంటే యాక్చువల్‌గా ఆ పాట వింటున్నప్పుడు నేను రాసినట్టు కాదు. నేను రాసిన దానిలో అనిపించే కంటే తనకు వినిపిస్తున్నట్టుగా ఉందా? తను నాతో ఓదార్పుతో ఆహ్, ఇబ్బంది పడుతున్నారా ఒంటరితనంతో అని. తను ఓదార్చినట్టు అనిపిస్తుంటదండి. అందుకే
ఆ 2 పాటలతో నేను చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటా. ఓదార్పు పొందుతుంటా. బికాజ్ ఎంతున్నా ఏం చేసినా సరే ఆ గడిచిపోయిన కాలాన్ని స్మృతులుగానే మిగిల్చుకోగలం తప్ప మళ్ళీ తిరిగి తెచ్చుకోలేని పరిస్థితి కదా! సో, అందుకే కొంచెం బాధాకరమైన పరిస్థితి. నలుగురితో చెప్పుకునే విషయం కాదండి. నాకు నేనుగా సంతృప్తి చెందడం కోసం రాసుకున్న పాట. ఈ పాట బాగుంది కాబట్టి యాక్చువల్‌గా స్పాటిఫైకి పంపిద్దామని మా రెండో అబ్బాయి ఈ పాటలన్నీ పంపించాడు. యాక్చువల్‌గా వీటిని ఎక్కడో డిస్‌ప్లే చేయాలని కానీ, జనాలకు వినిపించాలని కానీ నేను అనుకోలేదు. కానీ సునోలో వచ్చిన పాటలన్నీ విన్న తర్వాత చాలా ఓకే. బాగున్నాయి కదా! ఈ పాటలు నలుగురికి తెలిస్తే ఓకే. నీ బాధ నీది. కానీ ప్రపంచానికి అది సరిగ్గా నీ అభిమానులకి అందరికీ కొంచెం ఓహో! ఈ మంచి పాటలు కూడా రాయగలడనే ఫీలింగ్ కొంత ఊరట నీకు అందిస్తదేమో నాన్న అని రెండో అబ్బాయి స్పాటిఫైకి పంపించాడు డిస్ట్రోకిడ్ ద్వారా. అది. ఓకే. సో, ఈ పాట మీ మనసును ఆవిష్కరిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు సందర్భం ఎంతోమంది ముందు అభిమానులున్నారు. ఇన్ని 'ప్రేమ రోజులు ప్రేమ' మిమ్మల్ని అనే అభిమానించారు. ఓకే. ఓకే. సో, ఆ ముందు నేను అభిమానానికి ఈ కోరే పాట ప్రతిధ్వనిస్తుందని అనుకుంటున్నాము. ఓకే. నేను ముందు కోరేది ఏంటంటే 'ప్రేమ ప్రేమ' అనే ఒక పాట ఒకటి మీరు అది మీ ఛానల్ ద్వారా వర్కౌట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అండి. తప్పకుండా ఇది ఈ టైమ్ ట్రావెల్ స్టోరీస్‌లో ఇది అఫీషియల్ లింక్ కూడా మీ తాలూకు లింక్ కూడా ఇచ్చేస్తున్నామండి. ఓకే. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. రైట్.